Hi, this is Kirtana Kandukuri from Sri Vidya Coaching Center, Anantapur. Today's Hindu editorial. May 1st నుండి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద టైమింగ్స్. ఏమన్నా క్వైరీస్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. 9649643354 నెంబర్కి కాల్ చేయండి. Today's editorial topic is sent messages. ఏమని మెసేజ్ సెండ్ చేయడం జరిగింది? ఆన్ జమ్మూ అండ్ కాశ్మీర్ పోస్ట్ పహల్గమ్ టెర్రర్ అటాక్. ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిన దాడి ఏదైతే ఉందో, ఒక టెర్రర్ అటాక్ ఏదైతే ఉందో ఏ ప్లేస్ పహల్గామ్లో, దాని మీద మెసేజెస్ అనేది సెండ్ చేయడం జరిగింది. సందేశాలు పంపించారనమాట. ఏమని పంపించారు సందేశాలు వాళ్ళకి? New Delhi must act in concert with Srinagar to isolate terrorists. In the aftermath of the gruesome terror incident in Pahalgam, India must hear clearly the message emanating from those who committed the heinous crimes by targeting tourists by religion and killing them in cold blood. The terrorists have sought to undermine India's plurality and what the country stands for by killing a local Kashmiri who tried to help the hapless tourist, and by targeting people in a popular location that benefits the Kashmiri economy. The attackers have grievously harmed the livelihoods of thousands of Kashmiris dependent on tourism. So, New Delhi must act and in consent, jointly and together. So, New Delhi must act in consent with Srinagar to isolate terrorists. New Delhi and Srinagar kalisi అంటే ఇన్ కన్సెంట్ అన్నారు, జాయింట్లీ ఆర్ టుగెదర్. సో న్యూఢిల్లీ అండ్ శ్రీనగర్ ఆ రెండు కలిసి వాళ్ళని ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు ఎక్కడున్నా కూడా ఐసోలేట్ చేయాలని చెప్పి వీళ్ళిద్దరు కలిసి ఏదైతే న్యూఢిల్లీ అండ్ శ్రీనగర్తో కలిసి ఈ టెర్రరిస్టులు ఎక్కడున్నారో వెతికి వాళ్ళని ఐసోలేట్ చేసే ఇదిగా దీని గురించి కలిసి మాట్లాడుకోవాలన్నట్టుగా డిస్కషన్ అనమాట. In the aftermath of the gruesome terror incident in Pahalgam, India must hear clearly the message emanating from those who committed the heinous crimes. In the aftermath ante in the aftermath the period that follows an unpleasant event or accident. Okay. In the aftermath of the gruesome ante extremely unpleasant or shocking. Extremely unpleasant or shocking. In the aftermath of the gruesome terror incident in Pahalgam. సో పెహల్గామ్లో జరిగిన ఏదైతే ఇన్సిడెంట్ ఉందో, ఏదైతే టెర్రర్ ఇన్సిడెంట్ ఉందో ఆ సంఘటన తర్వాత, ఇన్ ద ఆఫ్టర్మాత్ అంటే దాని తర్వాత అనమాట. సో ఆ సంఘటన తర్వాత ఇండియా మస్ట్ హియర్ క్లియర్లీ ద మెసేజ్ ఎమానేటింగ్. ఈరోజు వొకాబ్ ఎక్కువ ఉందండి, క్లియర్గా అన్ని రాసుకొని మళ్ళీ చెక్ చేసుకోండి. ఎమానేటింగ్, ప్రొసీడ్, ఇష్యూ, come out.
ఫ్రమ్ దోస్ హూ కమిటెడ్ ద హీనియస్ క్రైమ్స్. హీనియస్ అంటే ఈవిల్, టెరిబుల్, ఈవిల్, టెరిబుల్. So, India must hear clearly the message emanating from those who committed the heinous crime. సో ఎవరైతే ఈ క్రైమ్ అనేది ఇంత టెరిబుల్గా చేశారో వాళ్ళ నుండి ఏదైతే మెసేజ్ అనేది క్లియర్గా, ఆ మెసేజ్ని క్లియర్గా చూసి ఇండియా స్పష్టంగా వినాలన్నమాట. క్లియర్గా ఆ మెసేజ్ ఏంటి అని చెప్పి, ఆ క్రైమ్ వల్ల ఎందుకు చేస్తున్నారు ఈ కమిట్మెంట్, అసలు ఏంది అని చెప్పి దాని గురించి తెలుసుకోవాలి. ఇండియా మస్ట్ హియర్ క్లియర్లీ ద మెసేజ్. ఏంటి ఆ మెసేజ్ క్లియర్గా వింటాం. బై టార్గెటింగ్ టూరిస్ట్ బై రిలీజన్ అండ్ కిల్లింగ్ దెమ్ ఇన్ కోల్డ్ బ్లడ్, ద టెర్రరిస్ట్ హ్యావ్ సాట్ టు అండర్మైన్ ఇండియాస్ ప్లూరాలిటీ అండ్ వాట్ ద కంట్రీ స్టాండ్స్ ఫర్. సో బై టార్గెటింగ్ టూరిస్ట్ బై రిలీజన్ అండ్ కిల్లింగ్ దెమ్ ఇన్ కోల్డ్ బ్లడ్. సో ఏదైతే ఈ టెర్రర్ అటాక్ అనేది జరిగిందో అక్కడ వాళ్ళని చంపేటప్పుడు వాళ్ళని రిలీజియన్, మీరు ఏ రిలీజియన్ అని చెప్పి అడగటం జరిగింది. సో ఆ రిలీజియన్ని టార్గెట్ చేయడం జరిగింది. సో హిందువా ముస్లిమా అని చెప్పి ఆ కంపారిజన్ తీసుకొని వాళ్ళని చంపడం జరిగింది. ద టెర్రరిస్ట్ హ్యావ్ సాట్ అంటే అటెంప్ట్ టు ఫైండ్ సంథింగ్. సాట్కి ఫస్ట్ ఫామ్ వచ్చేసి సీక్. సో ద టెర్రరిస్ట్ హ్యావ్ సాట్ టు అండర్మైన్ అంటే థ్రెట్ అని, threaten. Sought to undermine India's plurality and what the country stands for. సో ఏదైతే వీళ్ళు మతం మీద బేస్ చేసుకొని వాళ్ళని అడిగి చంపడం టూరిస్టులు టార్గెట్ చేశారు, టెర్రరిస్ట్ హ్యావ్ సాట్ అనమాట. ఆ టెర్రరిస్టులు భారతదేశాన్ని వాళ్ళ యొక్క ప్లూరాలిటీ అండ్ దాని యొక్క కంట్రీ సో వాటి నుండి అంటే ఏదైతే ఈ టెర్రరిస్టులు వాళ్ళని అడగటం జరిగింది. ఎప్పుడు ఆ టెర్రర్ అటాక్ జరిగేటప్పుడు ఏమని, మీరు హిందువా ముస్లిమా అని చెప్పి దాని ఒక ప్లూరాలిటీని, వాళ్ళ ఒక డిఫరెన్స్ని ఆ కంట్రీలో ఒక ఎగైనిస్ట్గా ఒక ఎగైనిస్ట్గా అలా ఇది చేయటానికి కోసం మాత్రమే ఇలా వాళ్ళు అడగటం జరిగింది. బై కిల్లింగ్ ఏ లోకల్ కాశ్మీర్ని కిల్ చేయటం జరిగింది. హూ ట్రైడ్ టు హెల్ప్ ద హ్యాప్లెస్ టూరిస్ట్ by targeting people in a popular location that benefits the Kashmiri economy. The attackers have grievously harmed the livelihoods of thousands of Kashmiris dependent on tourism. So, by killing a local Kashmirని చంపి అంటే ఆయన వీళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. బిఫోర్ మీరు ఎస్టర్డేస్ ఎడిటోరియల్ చూస్తే, ఎడిటోరియల్లో ఆయన ఎవరైతే లోకల్ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళు హెల్ప్ చేస్తూ ఆయనను కూడా వాళ్ళు చంపడం జరిగింది, హెల్ప్ చేసే వాళ్ళని, లోకల్ ముస్లింని. సో ఇలా హ్యాప్లెస్ అంటే అన్లక్కీ, సో ఈ టూరిస్టులు ఎవరైతే అన్లక్కీ టూరిస్టులు అక్కడ వాళ్ళకి హెల్ప్ కూడా వీళ్ళకి దొరకలేకపోయింది. ఆ లోకల్ క్యాండిడేట్స్ ఒక హెల్ప్ కూడా ఈ టూరిస్టులకి దొరకలేకపోయింది. అలా హెల్ప్ చేసిన వాళ్ళందరినీ టార్గెట్ చేసి చంపడం జరిగింది. అండ్ బై టార్గెటింగ్ పీపుల్ ఇన్ ఏ పాపులర్ లొకేషన్ దట్ బెనిఫిట్స్ ద కాశ్మీర్ ఎకానమీ, ద అటాకర్స్ హ్యావ్ గ్రీవ్లీ హార్మ్డ్. సో నెక్స్ట్ వచ్చేసి గ్రీవియన్స్లీ హార్మ్డ్. సో గ్రీవియస్లీ హార్మ్డ్ అంటే సీరియస్లీ ఇంజ్యూర్డ్ ఆర్ సివియర్లీ ఇంజ్యూర్డ్ or damaged. Of Kashmir is dependent on tourism. సో వీళ్ళు ఏంటంటే అక్కడ వీళ్ళని ఇలా చేయటం వల్ల ఫర్దర్గా కాశ్మీర్ ఒక ఎకానమీ అంటే మన ప్రీవియస్ ఎడిటోరియల్లో చూసినప్పుడు కాశ్మీరీని డెవలప్ చేయడం జరిగింది అనమాట, శ్రీనగర్ని.
సో ఇలా డెవలప్ అయిన వాళ్ళకు వచ్చే ఎకానమీని కూడా వాటి పాపులర్ కూడా తగ్గించటానికి అని చెప్పి ఇలా క్రియేట్ చేయడం జరిగింది. సో ద అటాకర్స్ హ్యావ్ ప్రీవియస్లీ హార్మ్. సో సీరియస్గా వాళ్ళని సీరియస్గా సివియర్లీ బాగా డ్యామేజ్ చేయడం జరిగింది. కొంతమంది చనిపోవడం జరిగింది, కొంతమందికి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం కూడా జరిగింది. సో ఇలా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఒక డిపెండెంట్ ఏదైతే టూరిజం మీద డిపెండ్ అయి ఉన్నారో కాశ్మీరీ పీపుల్, వాళ్ళకి ఇలా క్రియేట్ చేయటం వల్ల సో వాళ్ళకి ఎలాంటి ఉపాధి లేకుండా చేయటానికి ఇది ఒక టార్గెట్ కూడా అవ్వచ్చు. By choosing to attack unarmed tourists at a time when the US Vice President was visiting India, they have also sought to undermine the perception that economic activities had returned to normalcy after the tumultuous period following the abrogation of special status for Jammu and Kashmir. The tragic byproduct of killings is now fear of the possibility that such attacks on tourists may recur and of the economic pain that this would cause ordinary Kashmirs. New Delhi's and Srinagar's responses must keep these in mind and work towards the mitigation of fear and send a clear message to the people of India, including Kashmiris, are united against terror. By choosing to attack అన్ఆర్మ్డ్ టూరిస్ట్, అన్ఆర్మ్డ్ అంటే అన్ప్రొటెక్టెడ్, సో నార్మల్ పీపుల్ అనమాట. ఇప్పుడు నార్మల్గా ఎమ్మెల్యే ఎవరైనా వెళ్తే ఒక ప్రొటెక్షన్తో సెక్యూరిటీతో వెళ్తారు. సో అన్ఆర్మ్డ్ టూరిస్ట్ అంటే అన్ప్రొటెక్టెడ్. బై చూసింగ్ టు అటాక్, ఈ అన్ప్రొటెక్టెడ్ ఎవరైతే నార్మల్ పీపుల్స్ వెళ్ళారో వాళ్ళ మీదే వీళ్ళు చూస్ చేసుకున్నారు అటాక్ చేయాలని. ఎట్ ఏ టైమ్ వెన్ ద యుఎస్ వైస్ ప్రెసిడెంట్ వాజ్ విజిటింగ్ ఇండియా, అదే టైంలో యుఎస్ వైస్ ప్రెసిడెంట్ ఇండియాకి విజిట్ అవటం కూడా జరిగింది. దే హ్యావ్ ఆల్సో సాట్ టు అండర్మైన్ ద పర్సెప్షన్ దట్ ఎకనామిక్ యాక్టివిటీస్ హ్యాడ్ రిటర్న్ టు నార్మల్సీ ఆఫ్టర్ ద tumultuous period following the abrogation of special status for Jammu and Kashmir. సో ఇక్కడ వొకాబ్స్ అండి. సార్ట్ అంటే ఆల్రెడీ చెప్పాను, అటెంప్ట్ టు ఫైండ్ సంథింగ్ అని. నెక్స్ట్ వచ్చేసి అండర్మైన్ అన్న కూడా చెప్పేశాను. స్పాయిల్, షేక్ ఆర్ థ్రెటన్ అని. నెక్స్ట్ వచ్చేసి పర్సెప్షన్ అంటే డిస్క్రిమినేషన్. నెక్స్ట్ వచ్చేసి tumultuous అంటే లౌడ్గా, వైలెంట్గా, గట్టిగా అరవటం అన్నమాట. నెక్స్ట్ అబ్రోగేషన్ డిస్కంటిన్యూషన్. సో ఏదైతే ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వటం అంటే టూరిజం డెవలప్ చేసి అది కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ని కూడా ఒక ఇప్పుడు దాకా ఏంటంటే యూటీ నుండి స్టేట్హుడ్కి మార్చినప్పుడు సో దానికంటే ఒక స్పెషల్ స్టేటస్ ఇచ్చి అలా దాన్ని డెవలప్ చేస్తుంటే అదే టైంలో వీళ్ళు ఏంటంటే దీన్ని డెవలప్ చేయకుండా దీనిలో ఒక వైలెంట్ క్రియేట్ చేసి దీనికంటే ఒక స్పెషల్ స్టేటస్ అనేది ఆపేయటానికి, డిస్కంటిన్యూ చేయడానికి మాత్రమే క్రియేట్ చేయటం జరిగింది. అదే టైంలో ద ట్రాజిక్ బై ప్రొడక్ట్ ఆఫ్ కిల్లింగ్స్ ఈజ్ నౌ ఫియర్ ఆఫ్ పాసిబిలిటీ దట్ సచ్ అటాక్స్ ఆన్ టూరిస్ట్ మే రియకర్ అండ్ ఆఫ్ ద ఎకనామిక్ పెయిన్ దట్ దిస్ వుడ్ కాజ్ ఆఫ్ ఆర్డినరీ కాశ్మీర్స్. సో ఏదైతే ఈ ట్రాజిక్ ఇన్సిడెంట్ ఉందో దాన్ని ఇప్పుడు ఎక్కువ ఇలా వాళ్ళని చంపడం వల్ల కిల్లింగ్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ ద కిల్లింగ్స్ ఈజ్ నో ఫియర్. సో భయం స్టార్ట్ అయిపోయింది, పాసిబిలిటీ ఉంది, ఆ భయం స్టార్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంది. దట్ సచ్ అటాక్స్ ఏవైతే అటాక్స్ ఉన్నాయో ఆన్ టూరిస్టుల మీద మే రియక్కర్ అంటే మళ్ళీ జరగచ్చు. రియక్కర్ అంటే రిపీట్ అని, రిటర్న్ అని. కమాండ్ గో అని. సో ఇంకా టూరిజం అనేది పాసిబిలిటీ లేకుండా, ఎకనామిక్ అనేది వాళ్ళకి డెవలప్ కూడా కాకుండా ఇలా
క్రియేట్ చేయడానికి ఇది ఒక పాసిబిలిటీ ఉంది అని చెప్పి చెప్తున్నారనమాట. అలా భయపెట్టడం వల్ల టూరిస్టుల్ని ఇంకా కాశ్మీర్ ఎప్పటికీ డెవలప్ అవ్వదు, అది పాకిస్తాన్కే అన్నట్టుగా వాళ్ళు అలా క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. న్యూ ఢిల్లీస్ అండ్ శ్రీనగర్స్ రెస్పాన్సెస్ మస్ట్ కీప్ దీస్ ఇన్ మైండ్ అండ్ వర్క్ టువర్డ్స్ ద మిటిగేషన్ ఆఫ్ ఫియర్ అండ్ సెండ్ ఏ క్లియర్ మెసేజ్. మిటిగేషన్ అంటే రెడ్యూస్. ఇవి గుర్తుంచుకోండి డైలీ. ఈరోజు ఆర్ రేపటి నుండి ఇంక్రీజ్ మీద ఏవేవి పదాలు వస్తాయి అవన్నీ రాసుకోండి, డిఫరెంట్ తెలిసినవి తెలియనివి. ఆ నెక్స్ట్ డిక్రీజ్ మీద, ఇంక్రీజ్ డిక్రీజ్ డైలీ ఒకటి సినోనిమ్ మీద ఒకటి ఆపోజిట్ మీద యాంటోనిమ్ మీద చేసుకోండి. సో మిటిగేషన్ అంటే రెడ్యూస్. సో న్యూ ఢిల్లీస్ అండ్ శ్రీనగర్స్ రెస్పాన్సెస్ మస్ట్ కీప్ దీస్ ఇన్ మైండ్ అండ్ వర్క్ టువర్డ్స్ ద మిటిగేషన్ ఆఫ్ ఫియర్ అండ్ సెండ్ ఏ క్లియర్ మెసేజ్. సో శ్రీనగర్ అండ్ న్యూ ఢిల్లీ ఏదైతే మనం బిఫోర్ ప్యాసేజ్లో మనం చూడటం జరిగిందో వాళ్ళిద్దరు కలిసి దీన్ని ఎదుర్కోవాల్సింది ఉంది. సో ఈ అన్నిటినీ వాళ్ళ ఉద్దేశంలో పెట్టుకొని వాళ్ళ బ్రెయిన్లో పెట్టేసుకొని ఏంటంటే వర్క్ అనేది ముందుకు సాగించాలి. ఎలా అంటే భయం అనేది తగ్గించాలి అండ్ క్లియర్గా ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ద పీపుల్ ఆఫ్ ఇండియా ఇన్క్లూడింగ్ కాశ్మీరీస్ ఆర్ యునైటెడ్ అగైనెస్ట్ టెర్రర్. సో పీపుల్ ఆఫ్ ఇండియా అండ్ కాశ్మీరీ వీళ్ళు రెండు ఒకటే, మనమంతా ఒకటే, టెర్రరిజం ఏది వచ్చినా కూడా మనం ఎగైనెస్ట్గా ఉందాము అన్న ఒక క్లియర్ మెసేజ్, ఇంకా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు అని ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చినాకనే మళ్ళీ కాశ్మీర్ అనేది మళ్ళీ డెవలప్ అవటం జరుగుతుంది. అప్పటి వరకు ఏంటంటే ఎకనామిక్గా అది డౌన్ ఫాల్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్, ఫాలోయింగ్ ద అటాక్స్ న్యూ ఢిల్లీ హ్యాస్ sought to use strong diplomatic measures available in its arsenal against Pakistan, as it is well known that such terror attacks are almost always carried out by radicalized elements who are trained by Islamabad's covert agencies. As it turns out, the mere absence of spectacular violence cannot be termed normalcy. Normalcy is a relative term and it is better experienced than announced, while the large-scale violence and militancy that was seen in the 1990s never happened despite the unpopularity of these decisions. The uneasy calm was reflected in the sporadic incidents of terrorism targeting Kashmiri Pandits, migrants, and security forces in new areas that were headed to bereft of militancy. ఫాలోయింగ్ ద అటాక్స్ ఏవైతే జరుగుతున్నాయో అవి చూసుకుంటే న్యూ ఢిల్లీ హ్యాస్ సాట్ అనమాట. సాట్ అంటే అటెంప్ట్ టు ఫైండ్ సంథింగ్, టు యూస్ స్ట్రాంగ్ డిప్లొమాటిక్ మెజర్స్ అవైలబుల్ ఇన్ ఆర్సినల్ అంటండి వెపన్స్ అంటే అన్ని వెపన్స్, స్ట్రాంగ్ వెపన్స్ అన్నిటినీ వీళ్ళు ఒక రూమ్లో పెట్టడం జరిగిందనమాట. దాన్ని ఆర్సినల్ అంటారు, వెపన్స్ అన్నీ ఒక రూమ్లో ఉండే వాటిని. సో ఫాలోయింగ్ ద అటాక్స్ ఏవైతే అటాక్స్ని చూస్తున్నామో, New Delhi has sought to use strong diplomatic measures available in its arsenal against Pakistan, as it is well known that such terror attacks are almost always carried out by radicalized elements who are trained by Islamabad covert agencies. Covert అంటే సీక్రెట్గా, అంటే స్లీపింగ్ సెల్ అట్లా అంటారు కదండి, వాళ్ళు మారు రూపంలో ఉంటారు కదా, వాళ్ళని కోవర్ట్స్ అంటారనమాట. సో ఇక్కడ ఏమంటున్నారంటే న్యూఢిల్లీ వాళ్ళు ఈ అంటే ఏదైతే డిప్లొమాటిక్గా స్ట్రాంగ్ చేసుకొని ఏవైతే మనకంటూ వెపన్స్ అనేది ఉన్నాయో అవి అగైనెస్ట్గా పాకిస్తాన్కి యూజ్ చేయటం స్టార్ట్ అవుతుంది అనమాట. అవైలబుల్ ఇన్ ఇట్స్ ఆర్సెనల్ అగైనెస్ట్ పాకిస్తాన్. సో ఈ ఏవైతే గన్స్ ఉన్నాయో, వెపన్స్ ఉన్నాయో వాటిని అగైనెస్ట్గా పాకిస్తాన్కి యూజ్ చేయడానికి కూడా వీళ్ళు రెడీగా ఉన్నారు. యాజ్ ఇట్ ఈస్ వెల్ నోన్ దట్ such terror attacks are almost always carried out by radicalized elements who are trained by Islamabad covert agencies. So it is well known that such terror attacks అనేది ఏవైతే ఉందో వాళ్ళు ఒక యూజ్ చేసే రాడికలైజ్డ్ ఎలిమెంట్స్ అనేది వాళ్ళు ఎక్కడ ట్రైన్ అవుతారంటే ఇస్లామాబాద్లో అనమాట. అక్కడ వాళ్ళు మారు రూపంలో ఒక ఏజెన్సీస్ ఉంటారు, వాళ్ళతో కలిసి వీళ్ళు ట్రైన్ అవటం జరుగుతుంది. యాజ్ ఇట్ టర్న్స్ అవుట్ ద మియర్ అంటే జస్ట్ ఓన్లీ వస్తుంది.
మియర్ అంటే గుర్తుంచుకోండి, మియర్లీ అంటే ఓన్లీ, జస్ట్. నెక్స్ట్ ఆప్షన్స్. సో ఆప్షన్స్కి నాకు vocab అనేది మీరు మీరు కామెంట్ చేయండి. సో సారీ ఎక్కడ, as it turns out, the mere absence of spectacular violence cannot be termed normalcy. Normalcy is a relative term and it is better experienced than announced. సో ఈ నార్మల్సీ అనేది రిలేటివ్ టర్మ్ అనమాట. అది ఏంటంటే మనము అనౌన్స్ చేసే కన్నా ఎక్స్పీరియన్స్ అయ్యేది కొంచెం బెటర్గా ఉంటుంది. వైల్ ద లార్జ్ స్కేల్ వైలెన్స్ and militancy that was seen in the 1990s never happened. Despite the unpopularity of these decisions, the uneasy calm was reflected in the sporadic అంటే infrequent అంటే irregular సో ఇక్కడ ఏంటంటే యాజ్ ఇట్ టర్న్స్ అవుట్ ద mere absence of spectacular violence cannot be termed normalcy. సో దీని ప్రకారం ఏదైతే ఉందో ఈ హింస అనేది, ఈ వైలెన్స్ అనేది ఏది నార్మల్ అనేది మనం చెప్పలేము. నార్మల్స్ ఈజ్ రిలేటెడ్ టర్మ్, జస్ట్ ఒక వర్డ్ మాత్రమే. ఇదేంటంటే మనం చెప్పుకుండే కన్నా దాని ఒక ఎక్స్పీరియన్సే చాలా బెటర్ అనమాట. వైల్ ద లార్జ్ స్కేల్ వైలెన్స్ అండ్ మిలిటెన్సీ దట్ వాజ్ సీన్ ఇన్ ద 1990s నెవర్ హ్యాపెన్ despite the unpopularity of these decisions. The uneasy calm was reflected in the sporadic incidents of terrorism targeting Kashmiri Pandits, migrants and security forces in new areas that were hitherto. Next meaning, hitherto. hitherto అంటే అండి ప్రీవియస్, బిఫోర్ అన్నమాట, పాస్ట్. నెక్స్ట్ బెర్ఫెట్, కట్ ఆఫ్ ఫ్రమ్ అంటే కోల్పోవటం అన్నమాట, కోల్పోయిన వాళ్ళు. సో ఈ 1990లో ఏదైతే మనం while the large scale violence and militancy that was seen in the 1990s, మనం 1990లో ఏదైతే చూసామో అప్పట్లో జరిగిన పెద్ద వైలెన్స్ ఏదైతే ఉందో నెవర్ హ్యాపెండ్ డిస్పైట్స్ ద అన్పాపులారిటీ. సో అలాంటిది ఇప్పటి వరకు ఏది జరగకపోయినా కూడా ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది మనకి కొంచెం వైలెంట్ అనేది మళ్ళీ చూపించడం స్టార్ట్ అవుతుంది అనమాట. ద అనీజీ కామ్, మన కామ్గా ఉండలేము, చాలా అనీజీగా ఉంటుంది దీని విషయంలో. ఏంటి అంటే ఇది ఇర్రెగ్యులర్గా అనమాట, అప్పుడప్పుడుగా, అంటే ఎప్పుడు అటాక్స్ జరుగుతున్నాయో ఎప్పుడు అటాక్స్ జరగవో కూడా తెలియకుండానే ఎప్పుడు ఒక డైలమాలో ఉండిపోవడం జరిగింది. సో వీళ్ళు మ్యాక్సిమం టార్గెట్స్, ఈ టెర్రరిజం టార్గెట్స్ ఎవరి మీద అంటే కాశ్మీరీ పండిట్స్, ఈ మైగ్రెంట్స్, సెక్యూరిటీ ఫోర్సెస్ అంటే ఈ బార్డర్ ఏరియాస్లో ఉండే వాళ్ళ మీద వీళ్ళు టార్గెట్ అనేది చేయటం జరుగుతుంది. ఇది ప్రీవియస్గా మనము ఎవరైతే అంటే దీని ఎగ్జాంపుల్ అనమాట, ప్రీవియస్గా జరిగిన అటాక్లో మనము మిలిటెన్సీ ఎవరైతే చనిపోయినారో ఆ టైంలో వాళ్ళని మనము గుర్తు చేసుకుంటే అలా వీళ్ళు టార్గెట్ చేయడం జరిగిందనమాట. సో ఎప్పుడు ఏ టార్గెట్ ఉంటుందో ఏమో కూడా తెలియకుండా ది అనీజీ కామ్ అనమాట. నెక్స్ట్, విత్ సిగ్నిఫికెంట్ క్రబ్స్ ఆన్ పొలిటికల్ యాక్టివిటీ there was little outlet even for demands related to governance for the citizenry. The conduct of Lok Sabha elections and the Supreme Court mandated assembly election process allowed for some expression of voices in the valley. But it is a stretch to say that this was normalcy.
The union government must work in concert ante joint together with the Jammu and Kashmir government, empower Jammu and Kashmir by restoring statehood and assert this cohesion to isolate radical and violent elements threatening the livelihood of Kashmiris and the lives of tourists visiting the Seren Valley with significant crab. Crab means restriction. సో పొలిటికల్ యాక్టివిటీ మీద ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ అనేది విధించడం జరుగుతుంది. దేర్ వాస్ లిటిల్ అవుట్లెట్ ఈవెన్ ఫర్ డిమాండ్స్ రిలేటెడ్ టు గవర్నెన్స్ ఫర్ ద సిటింజరీ. సో ఏవైతే ఈ ఆంక్షలు ఉన్నాయో పొలిటికల్ యాక్టివిటీ మీద దాని ఒక డిమాండ్స్ అనేది లిటిల్ అవుట్లెట్ ఈవెన్ అనమాట. ద కండక్ట్ ఆఫ్ లోక్సభ ఎలక్షన్స్ అండ్ ద సుప్రీం కోర్ట్ మ్యాండేటెడ్ అసెంబ్లీ ఎలక్షన్ ప్రాసెస్ అలౌడ్ ఫర్ సమ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ voices in the valley, but it is a stretch to say that this was normalcy. సో ఈ ఎలక్షన్ లోక్సభలో ఇప్పుడు ఎలక్షన్ అనేది కండక్ట్ చేయడానికి అండ్ సుప్రీం కోర్ట్ మ్యాండేటెడ్, సో సుప్రీం కోర్ట్ అనేది ఈ అసెంబ్లీ ఎలక్షన్కి మ్యాండేటరీగా చెప్పడం జరిగిందనమాట. ఖచ్చితంగా ఈ ఎలక్షన్ అనేది అలో చేయాల్సింది, ఈ ప్రాసెస్ అనేది జరగాల్సింది ఫర్ సమ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వాయిసెస్ ఇన్ ద వ్యాలీ, బట్ ఇట్ ఈస్ ఏ స్ట్రెచ్ టు సే దట్ దిస్ వాస్ నార్మల్సీ. ఇది నార్మల్గానే ఉంది కానీ కొంతమందికి ఈ ఎలక్షన్ అనేది కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సమ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వాయిసెస్ ఇన్ ద వ్యాలీ అన్నారు అనమాట. సో ఏదైతే ఈ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ వాయిస్ ఆఫ్ వ్యాలీ అనేది బట్ ఇది అనేది నెగిటివ్ స్టేట్మెంట్లో ఉందండి. బట్ ఇట్ ఈస్ ఎ స్ట్రెచ్ టు సే దట్ దిస్ వాస్ నార్మల్సీ. సో ఇది పాజిటివ్ సెంటెన్స్లో ఉంది. ఈ రెండింటిని కంబైన్ చేసేది బట్ అనమాట, కంజంక్షన్ అనమాట. ఇంకా ఏమేమి కంజంక్షన్స్తో మనము ఉన్నాయి పాజిటివ్ నెగిటివ్ స్టేట్మెంట్స్ సెంటెన్స్ని కలిపేది అయినా కామెంట్ చేయండి. బట్ ఇట్లా అనమాట. సో ఏవైతే ఉన్నాయి అండ్ అండ్ వచ్చినప్పుడు మాత్రం 2 పాజిటివ్ స్టేట్మెంట్స్ని కనెక్ట్ చేసేది. ద యూనియన్ గవర్నమెంట్ మస్ట్ వర్క్ ఇన్ కన్సర్ట్ విత్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్, ఎంపవర్ జమ్మూ అండ్ కాశ్మీర్ బై రిస్టోరింగ్ స్టేట్హుడ్ అండ్ అసెట్ దిస్ కొహెషన్. సో కొహెషన్ అంటే ఇందాకే చెప్పానండి, యూనిటీ. నిన్న కూడా చెప్పాను మీకు, కొహెషన్ అనేది యూనిటీ. టు ఐసోలేట్ రాడికల్ అంటే యూనిటీ, రాడికల్ అంటే ఎక్స్ట్రీమ్ violent elements threatening the livelihoods of Kashmiris and the use of tourists visiting the Seren Valley. సో ఇప్పుడు ఏదైతే ఇలా ఎలక్షన్ ఇలా జరిపి ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ని యూనియన్ గవర్నమెంట్ మస్ట్ వర్క్ ఇన్ కన్సెంట్ విత్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్. సో యూనియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో జమ్మూ అండ్ కాశ్మీర్తో కలిసి వర్క్ చేయాల్సింది ఉంది. ఎంపవర్ జమ్మూ అండ్ కాశ్మీర్ బై రీస్టోరింగ్ స్టేట్హుడ్ అండ్ అసెట్ దిస్ కొహెషన్ టు ఐసోలేట్ రాడికల్ అండ్ వైలెంట్ ఎలిమెంట్స్ threatening the livelihoods of Kashmiris and lives of tourists visiting the Seren Valley. సో ఇలా వర్క్ చేయటం వల్ల ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ మళ్ళీ యాస్టీస్గా మంచిగా అవుతుంది అనమాట. ది స్టేట్హుడ్గా మంచిగా ఉంటుంది. అండ్ అసెట్ దిస్ పొజిషన్ టు ఐసోలేట్. సో ఈ ఏదైతే యూనిటీ ఉందో ఈ యూనిటీగా ఉండి అప్పుడు మనకి వైలెంట్ అనేది తగ్గిపోతుంటుంది అనమాట, థ్రెటనింగ్ అనేది తక్కువ అయిపోతుంటుంది. సో అప్పుడు కాశ్మీరీ వాళ్ళు కొంచెం ఎకానమిక్ కూడా ఉండొచ్చు. అండ్ ద లైవ్స్ ఆఫ్ టూరిస్ట్ విజిటింగ్ ద సెరెన్ వ్యాలీ. సో అప్పుడు టూరిస్టులు కూడా విజిట్ అవుతుంటారు పీస్గా, అంటే కామ్ పీస్ సెరెన్ అనేది ఆ వ్యాలీ. సో టూరిస్టులు కూడా ఈజీగా వెళ్ళి మళ్ళీ ఎకనామిక్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇదండి ఎడిటోరియల్. దీని మీద గ్రామర్ రూల్స్ చూద్దాం. India must act in consent with Srinagar to isolate terrorists. Must అనేది మోడల్ వర్బ్ అండి. విల్, షెల్, వుడ్, మే, మైట్, మస్ట్ ఇవన్నీ. సో మస్ట్తో పాటు ప్లస్ V1 వర్బే రావాలి. సో మస్ట్ యాక్ట్. నెక్స్ట్ వచ్చేసి టు ఐసోలేట్, టూతో V1 అనమాట, V1 రావాలి. నెక్స్ట్ ఇన్ ద ఆఫ్టర్ మత్ ఇండియా మస్ట్ హియర్, ఇక్కడ కూడా చూడండి మస్ట్ ప్లస్ V1 అండ్ అడ్వర్బ్ అనమాట. ఇక్కడ రాసుకోండి గ్రామర్ రూల్. మస్ట్ అంటే మోడల్ ప్లస్
వర్బ్ వి ఫామ్ ప్లస్ యాడ్వర్బ్. క్లియర్లీ అనేది యాడ్వర్బ్. అండ్ ప్రిపోజిషన్ తో బై టార్గెటింగ్ అన్నారు. బై v1 ప్లస్ ing. నెక్స్ట్ ఇంకా ద అటాకర్స్ హ్యావ్ గ్రీవియస్లీ హార్మ్డ్. సో ద అటాకర్స్ అనేది ప్లూరల్లో ఉంది కాబట్టి హ్యావ్ యూజ్ చేయడం జరిగింది. హ్యావ్తో మనకి v3 ఫామ్ రావాలి. అండ్ ఇక్కడ ఏమొచ్చింది మనకి గ్రామర్ వచ్చేసి హ్యావ్ ప్లస్ యాడ్వర్బ్ ప్లస్ v3లో ఉంది. అండ్ ఇక్కడ కూడా చూడండి, ది లైవ్లీహుడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ కాశ్మీరీస్. ఇది అనేది మనకి రూల్ అండి, ప్లూరల్ అనమాట. ది లైవ్లీహుడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ అంటే నెంబర్ని మెన్షన్ చేసేటప్పుడు ఇలా యూజ్ చేయడం జరుగుతుంది. డిపెండెంట్తో ఆల్వేస్ ఆనే రావాలండి. డిపెండెంట్తో ఆల్వేస్ ఆన్. సో అలానే మిగతాయన్నీ మీరు గ్రామర్ అనేది చేసుకోండి. నెక్స్ట్ లాక్. టుడే రూట్ వర్డ్స్ వచ్చేసి లాక్. లాక్ అన్నా, లాక్ యూ అన్నా. దీని లాటిన్ వర్డ్ టాక్, టు టాక్ ఆర్ టు స్పీక్. లాక్ అంటే మనం మాట్లాడటం. లాక్ ఇక్కడ నుంచి లాక్, టు టాక్ ఆర్ స్పీక్. లక్విషియస్ అంటే టాకేటివ్ పర్సన్ని లక్విషియస్ అంటారనమాట. సో షియస్ అనేది ఫుల్లీ మాట్లాడేవాళ్ళని. సో ఫుల్లీ దాని వొకాబ్ వచ్చేసి ఫుల్లీ. సో లక్విషియస్ అంటే టాకేటివ్, గెరోలియస్. నెక్స్ట్ సర్కమ్ లొకేషన్. ఎస్టర్డేస్ చూసుకుంటే అందులో రూట్ వర్డ్స్ మనకు సర్క్యుమేట్ చేయడం జరిగింది సర్కమ్ మీద. సో సర్కమ్ లొకేషన్. లాక్ అంటే టాక్ అనమాట. సో రౌండ్ టాక్ అనమాట. టాకింగ్ ఇన్ ఏ రౌండ్ వే. సో మనకి గ్రూప్ డిస్కషన్ ఇట్లా ఉంటుంది కదా, సో రౌండ్ టాక్. ఎలొకేషన్. ఎలో అంటే ఈ అంటేనే అవుట్ అనమాట. ఎలొకేట్ అంటే పబ్లిక్ స్పీకింగ్. సో అవుట్ సైడ్ స్పీక్ అనమాట. నెక్స్ట్ ఎలక్వెంట్. ఎలక్వెంట్ అనేది పాజిటివ్ అండి. సో ఎలక్వెంట్ అంటే ఫ్లూయెంట్గా మాట్లాడే వాళ్ళని ఎలక్వెంట్ అంటారు. ఎలక్షన్ అంటే పబ్లిక్ స్పీకింగ్, ఎలక్వెంట్ అంటే ఫ్లూయెంట్. సోలక్వి అంటే సెల్ఫ్ టాక్ అనమాట. సోల్ అంటేనే సింగిల్ అనమాట. లాక్వి అంటే టాక్ అనమాట, సెల్ఫ్ టాక్ అనమాట. మోనోలోగ్, టాకింగ్ టు వన్ సెల్ఫ్. నెక్స్ట్ మ్యాగ్నిలోకెంట్. సో మ్యాగ్నిలోకెంట్ అన్నా, గ్రాండిలోకెంట్ అన్నా గ్రాండ్గా ఏదైనా చేసుకునే. సో బొంబాస్టిక్ అండ్ పాంపర్స్. సో ఎగ్జాంపుల్ చూడండి, యాక్టర్ బాలయ్య ఈజ్ ఫేమస్ ఫర్ మ్యాగ్నిలోకెంట్ డైలాగ్. సో బాలయ్య గారు ఎవరైతే ఉన్నారో యాక్టర్, ఆయన డైలాగ్స్కి ఫేమస్ అనమాట. ఆయన డైలాగ్స్కి. అండ్ ఇంటర్లొకేషన్. ఇంటర్లొక్యూషన్ అంటే కన్వర్జేషన్. అంటే ఇంటర్ అంటేనే బిట్వీన్ రూట్ వర్డ్. సో ఇద్దరి మధ్య కన్వర్జేషన్, బిట్వీన్ కన్వర్జేషన్. ఒబ్లోక్వి. ఒబ్ అంటేనే బ్యాడ్ అని, లాక్ అంటే టాక్ అని. సో బ్యాడ్ టాక్ అంటే బ్లేమ్ చేయటము, రూమర్స్ క్రియేట్ చేయటం అలా అనమాట. బ్లేమ్, అబ్యూజ్, వెర్బల్ అబ్యూజ్, వెరీ స్ట్రాంగ్ పబ్లిక్ క్రిటిసిజం అనమాట. కొలక్వియల్. కొలక్వియల్ అంటే ఇన్ఫార్మల్ ఉంటారు కదా వాళ్ళని కొలక్వియల్ కన్వర్జేషన్. సో టుడే రూట్ వర్డ్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ గ్రామర్ కాన్సెప్ట్. సబ్జెక్ట్ వర్క్ ఉన్న అగ్రిమెంట్స్ అనమాట. ఇందాకే చెప్పాను అనమాట, మీకు అండ్ వచ్చినప్పుడు 2 స్టేట్మెంట్స్ ఇచ్చి మనకి కనెక్ట్ చేయమన్నప్పుడు అండ్ యూజ్ చేసినప్పుడు మాత్రం బోత్ స్టేట్మెంట్స్ అనేది పాజిటివ్గానే ఉండాలి. బట్ ఇక్కడ ఇచ్చిన గ్రామర్ వచ్చేసి అండ్ అనేది ఇద్దరు పర్సన్స్ని కలపడం జరుగుతుంది. బిట్వీన్ 2 పర్సన్స్ అనమాట. రామ్ అండ్ శ్యామ్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో ఇలా కలిపేదాన్ని ప్లూరల్లో రామ్ అండ్ శ్యామ్ అనేది ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి ఒకటి కాబట్టి ఆర్ అనమాట, ప్లూరల్లో ఉంది. నెక్స్ట్ if 2 subjects are joined by as well as, with, along with అనమాట. సో అండ్ టుగెదర్ విత్. ఏవైతే యాజ్ వెల్ యాజ్, విత్, అలాంగ్ విత్, టుగెదర్ విత్ ఇవి వచ్చినప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని మీద డిపెండ్ అయ్యే వర్బ్ ఉంటుంది అనమాట. ది క్యాప్టెన్ అలాంగ్ విత్ హిస్ ప్లేయర్స్ ఈజ్ రెడీ ఫర్ ద మ్యాచ్. క్యాప్టెన్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ ప్లేయర్స్ అనేది ప్లూరల్ కాబట్టి అంటే along the captain is along with his players is ready for the ready for the match అనమాట.
అలాంగ్ విత్ యాజ్ వెల్ యాజ్ టుగెదర్ విత్ ఇవి వచ్చినప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ ఆల్సో సింగులరే యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి when subjects are joined by either or, neither nor అన్నమాట. ఇవి ఏవైతే either or అన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి, neither the teacher nor the students are in the class, neither the teacher nor the students. సో neither nor either or వచ్చినప్పుడు సెకండ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో వర్బ్ కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ కూడా చూడండి, neither the teacher nor the students are in the class. సో సెకండ్ వచ్చేసి మనకి స్టూడెంట్స్ అనేది ప్లూరల్లో ఉంది కాబట్టి సో ఆర్ అనేది యూజ్ చేయటం జరిగిందనమాట సెకండ్ సబ్జెక్ట్ అనేది. నెక్స్ట్ ఎయిదర్ ద బాయ్స్ ఆర్ ద గర్ల్ ఈస్ రెస్పాన్సిబుల్. సో ఎయిదర్ అన్నా నెయిదర్ అన్నా నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇక్కడ నేను ఇంక్లూడ్ చేయలేదు, నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇలా వచ్చినప్పుడు సెకండ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని మీద వర్బ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ది గర్ల్ అనేది సింగులర్ కాబట్టి యూజ్ చేయటం జరిగింది. దట్స్ ఇట్ అండి. బ్యాంక్ ఫౌండేషన్ అనేది May 1 నుండి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆల్రెడీ మీకు చెప్పాను 14K లైఫ్ టైం అయితే, IBPS క్యాలెండర్ వర్క్ అయితే 7,000 షార్ట్ టర్మ్ అనమాట. ఇది 7 months. డైలీ ప్రిలిమ్స్ టెస్ట్ రన్నింగ్లో ఉంటుంది అండ్ వీక్లీ మెయిన్స్ టెస్ట్ వచ్చేసి 2 ఉంటాయి. డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది వీక్లీ ఉంటుంది, క్లాస్ ప్లస్ టెస్ట్, అండ్ కంప్యూటర్ అవేర్నెస్ ఆల్సో వీక్లీ అండ్ టెస్ట్. అండ్ మనకి ఏదైతే ప్రీవియస్ ఇయర్స్ ఇచ్చారో వాటి మీద కొంచెం అప్డేటెడ్ మెటీరియల్తో మనకి పజిల్స్ అండ్ డిఏ క్వాంట్ రీజనింగ్ ఇవన్నీ ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, 9649643354. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.